మీ అందరికీ ఓ కథని కాదు, ఓ నిజమైన కథని పరిచయం చేయబోతున్నాను. ఎవరో అన్నారు, ఏదైనా అడిగి తీసుకుంటే దాని చనువు అంటారు, అడగకుండా తీసుకుంటే దాని దోపిడీ అంటారు. మనసుని ఎలా తీసుకున్నా మాత్రం దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పదం. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే దానికి అర్థం ప్రేమ, ఎవరైనా బాధగా ఉన్నారంటే దానికి ఆధారం ప్రేమ. అలాంటి ప్రేమ ఓ ఇద్దరి జీవితాల్లో సంతోషాన్ని నింపిందా, బాధని నింపిందా? మీరే చూడండి. కట్ షాట్. ఓకే, మీరు ఊహించింది నిజమే. ఇప్పుడు వరకు చూసిందంతా ఒక ఫిల్మ్ షూటింగ్. ఇతని పేరు కార్తిక్. ఇతను పుట్టగానే పేరెంట్స్ని కోల్పోయి ఒంటరివాడయ్యాడు. పుట్టి ఎదిగాక అందరూ ఉన్న ఒంటరివాడయ్యాడు. దానికి కారణం ప్రేమ. 2 సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉంటూ రేపే కలవబోతున్నాడు. ఇతనే ఆ రెండో వ్యక్తి. మరి తన ప్రాబ్లం? అమ్మ పరిస్థితి ఏంటి డాక్టర్? ఇప్పటికే చాలా లేట్ చేశారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మీరు ఎంత తొందరగా డబ్బులు అరేంజ్ చేసుకుని అంత మంచిది. వీళ్ళిద్దరు లైఫ్స్ వేరే అయినా ప్రాబ్లం ఒక్కటే. ఒకరిది అమ్మ ప్రేమ, ఇంకొకరిది అమ్మాయి ప్రేమ. ఈ ప్రేమలో ఎవరిని దక్కించుకుంటారు? ఆ కేసు విషయంలో లాయర్ తగ్గట్లేదంట. రాజుగాడికి చెప్పు, మళ్ళా వాడు కోర్టు మెట్లు తొక్కకూడదు. సరే అన్నా. అన్నా అటు చూడు. ఏంటి సార్ దారి తప్పి ఇలా వచ్చారు? నాకు ఇంకా వేరే దారిం కనిపించలేదు. నాకు నీ హెల్ప్ కావాలి. హెల్పా? నేనా? జరిగింది మర్చిపోయాను అనుకుంటున్నావా? నీ వల్ల నా తమ్ముడు నాకు కాకుండా పోయాడు. రివెంజ్కి టైం కాదు, ఆమెకు అర్జెంట్గా ఆపరేషన్ చేయించాలి. ఓకే, అర్థమైంది.
అవసరం నీది, అవకాశం నాది. నీ వల్ల నా తమ్ముడిని కోల్పోయా రేసులో. ఇప్పుడు అదే రేసులోకి నువ్వు రావాలి. అక్కడ అమ్మ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ మన ఇద్దరి మధ్య రేస్ స్టార్ట్ అవ్వాలి. ఆలోచించుకో. అమ్మ రుణం తీసుకునే అవకాశం వచ్చిందనుకుంటా. నాకేమైనా పర్లేదు. సరే అయితే. ధనలక్ష్మిని ఆరోగ్యలక్ష్మి దగ్గర పంపిస్తున్నా. నువ్వు ధైర్యలక్ష్మితో రెడీగా ఉండరా. కానీ రే, మనిషి కోపం కూడా ఉండాలిరా. అది కూడా ఫీలింగ్. హిందూ మహాసముద్రం ఇచ్చాడు, పసిఫిక్ మహాసముద్రం ఇచ్చాడు, మందు మహాసముద్రం కూడా ఇచ్చాడు. బాగుండేది. ఎంత తాగినా తగ్గేది కదా. తెలుసా ఉందా? ఏంట్రా అందరూ వాయిస్ సైలెన్స్ వెన్ సునామీ ఎంటర్స్ ఆల్ వైలెన్స్. నైట్ తాగింది ఎక్కువ అప్పుడే మొదలెట్టేసావా? తాగాలనుకున్నప్పుడు తాగేయాలరా. నైట్లో మనకెందుకురా? ఏంట్రా నీ గోల? అసలు హ్యాపీ మూడ్లో ఉంటే హ్యాపీయా 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 నేను వస్తున్నాను. రైట్ స్టడీ. ఎరా 2 days నుంచి కనబడట్లేదు, బయట ఎవరిని కలవట్లేదు. ఎక్కడ ఉన్నారా? ప్రేమలో. తాగింది నేనా? వీడా? ఏం చేస్తున్నావు అక్కడ? ప్రేమిస్తున్నా. ఎవరిని? ప్రేమని. ఎవరితో? ప్రేమతో. ఎప్పటి వరకు? ప్రేమ దగ్గర అయ్యే వరకు. దగ్గర అవ్వకపోతే? ఇంతవరకు మీ గురించి కానీ మీ లవ్ స్టోరీ గురించి కానీ ఇప్పటివరకు చెప్పలేదు. ఒకసారి చెప్పవా? అయ్యా రే 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 తన పేరు నిహారి. తన పేరుని, తీరుని, చూపుల్ని, కోపాలని, కథల్ని, బాధల్ని, శ్వాసని, స్పర్శని అన్నిటినీ ప్రేమించా. వాటికై తల వంచా. తన ప్రేమకై. ఒక్కో క్షణం ఒక్క రోజులో ఉండేది తను నాతో లేకపోతే. అదే తనతో ఉంటే ఒక్కో రోజు ఒక్కో క్షణంలో అయిపోయేది. రాయ్ ప్రేమ బాబులు, అమ్మాయిలు పడేయాలంటే లైన్లో వెళ్ళి లైనే కొడతారా. వైన్ దాగి వెళ్ళి చెప్తే షైన్ అయ్యి యువర్ మైన్ అంటది. రే నువ్వు గమనం. ఇదంతా ఓకే కానీ ఎంతకాలం మీరు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? మేమిద్దరం గొడవల్లో విడిపోలేదురా. తన పేరెంట్స్ విష్ తను ఎంఎస్ కంప్లీట్ చేయాలని. అది అయ్యే వరకు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను. చేసేసింది. వస్తుంది, కలుస్తుంది, నాతోనే ఉంటుంది. నా కల కూడా నెరవేరుతుంది. సో రేపు నీ ప్రేమ నీకు దగ్గర అవబోతుంది అనమాట. నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంట్రా? సరే అమ్మకి. డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్. నేను మళ్ళీ వస్తాను రాను. అమ్మ జాగ్రత్త.
రారా రా. అమ్మ కోసం ప్రాణాన్ని తెగించి అమ్మని బ్రతికించుకుని అమ్మ ప్రేమని గెలిపించాడు. ఇంటర్వ్యూని కొంచెం డ్రాప్ చేస్తారా? ఓకే రండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ట్రై చేస్తాను, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. యా ఓకే. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. మీ పేరేంటి? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఇటెందుకు వెళ్తున్నారు? ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటారు? ఓకే సారీ చెప్పండి. నా పేరు నిహారి. నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది. సరే. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. బై ద వే ఐఎమ్ కార్తిక్. నేను పోయినా నా జ్ఞాపకాలతో ఎప్పుడూ నన్ను గుర్తు చేసుకుంటూ నా ప్రేమ ఇంకా బ్రతికుందని తెలియజేసి నా ప్రేమను గెలిపించింది. నేను తనతో లైఫ్ లాంగ్ లేకపోవడం శాపం, కానీ నా ప్రేమ ఇంకా తనతోనే ఉండటం వరం. శాపమైన వరంలా తోచలే ఈ క్షణం.